ఒకసారి. విశ్రాంత ఉపాధ్యాయుడు సిహెచ్ రాంబాబు, విశ్రాంత ఉపాధ్యాయుడు. నాకు అంతకుముందు 500 మొక్కలతో ఈ యొక్క డాబా మొత్తం కూడా 500 మొక్కలు ఉండే కుండీలు. అది కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం వల్ల మొక్కలన్నీ పోయినాయి. అంతకుముందు దొండపాదు ఉండేది, దాదాపు రోజుకి 5-6 కేజీలు నాటు దొండ ఉండేది, బాగా కాసేది. ఇప్పుడు ఆ కాంక్ష అనేది మొక్కలు పెంచాలనేటువంటి కాలక్షేపం కోసం మొక్కలు పెంచాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు 250 కుండీలు దాకా తీసుకొచ్చినాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఇంకా రాలేదు. దీంట్లో కూడా నా ఆసక్తి కొంది అనేక రకాల మొక్కల్ని గిరిజన ప్రాంతాల నుంచి సేకరించి నా గార్డెన్లో నా యొక్క మార్నింగ్ ఈవినింగ్ ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మొక్కల్లో కాలక్షేపం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడో తిరిగి మన ఎండలో తిరిగి అలసిపోయి వచ్చినప్పటికి కూడా ఒక 10 నిమిషాలు ఇక్కడికి వస్తే మనం స్వేద తీయటం అనేది, ఈ మొక్కలను చూసిన తర్వాత ఈ పూలు, ఈ యొక్క చిగుర్లు, కాయలు వీటిని చూస్తే వచ్చేటువంటి ఆనందం చాలా అతీతమైనటువంటిది. దీంట్లో మానసిక శ్రమను మర్చిపోతాం. థ్యాంక్ యూ సార్. 6 కలర్స్. బ్లూ, ఇది వైట్ ఒంట్రెక్క, ఇది ముద్ద, ఇది ఒక రకం, అదొక రకం, అది పింక్ ముద్ద. శంకు తీగ కదా సార్? అసలు అయితే తీగ కానీ కట్ చేస్తాను నేను. మీరు కట్ చేస్తున్నారు అనుకున్నా. అంటే దీన్ని వేసిన ఉద్దేశం వేరు. ఇట్లా మధ్యలో పుల్ల బాధేసి లవ్ సింబల్ వేసి దానికి ఎక్కిస్తాను. వీడియోలో వస్తున్నాయి కదా, అది చేద్దాం అనుకున్నాం. అన్ని కలర్స్తో దేనికి దానికే. ఓ సూపర్ ఉండేది. దేనికి దానికే లవ్ సింబల్ వేసి మధ్యలో కట్టేద్దాం అనుకున్నా. అసలు ప్లాన్ అది. ఇక సువ్వలు దొరక్క వదిలేసాయి. ఇక దీన్ని కటింగ్ చేస్తే బాగుంటుందని. రెడీ నేమ్ ఇది నా దగ్గర. ఫ్లవర్ బాగుంది. ఒక్కడ మాత్రం పూసిన మొక్కలు, ఒక్క మాత్రం దాంట్లో 10 రకాలు ఉన్నాయి. అవును సార్, అవి బాగుంటాయి. ఇదే అడవి వంగ, కాయలు కూడా వచ్చినాయి. ఎందుకో నిలవలో ఈ సంవత్సరం దాదాపు ఎంపోతలు వచ్చినాయి. కానీ అది తినొచ్చా సార్? తినొస్తాను. మా ఇంట్లో కాస్తే పడేసిన నేను మొక్క మొత్తం. ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తారంటే, మేము అగ్రికల్చర్ సదస్సులకు వెళ్ళినప్పుడు వీటన్నింటినీ కోస్తారు. కోసిన తర్వాత మాకు పెట్టిన తర్వాత అసలు నేను మిరపకాయ అనుకున్నా. మిరపకాయలు కావోయి, సలమిరప అన్నారు. సలమిరప కూడా కాదండి, ఇది సుండుకాయ అండి. అది సుండుకాయ ఏంటంటే అప్పుడు చెప్పిండు వాడు. వీటిని ఏం చేస్తారంటే కోసి ఎండబెడతారు. అడవి వంగ కోసి ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఈ ఆయిల్లో మన బజ్జీలు వేస్తారు చూసారా, అట్లా ఏం చేసి పచ్చిమిరకాయలు పరాపర పొద్దుపడి టిఫిన్లో భలే ఉన్నాయి అదేట. తర్వాత పప్పులో ఒకటి వేస్తారు కానీ కొద్దిగా కంట్రగా ఉంటుంది. ఇదేమో కొండ మిరప. అసలు కాయ ఫస్ట్ ఇంతే ఉంది, ఇప్పుడు మన ఇంట్లో డెవలప్ అయ్యి ఇంత పొడికి వచ్చింది. దాని వయసు వచ్చేసి 6 సంవత్సరాలు. అది ఈ మొక్క కదా సార్? అన్ని ఆకులను తీసేసి మళ్ళీ ఇగురు రావటం కోసం మళ్ళీ వస్తుందిగా. ఇది మల్బరీ కూడా ఇట్లా మోడెన్ చేయాలి. మోడెన్ చేస్తేనే ఇగురులు వచ్చి మన కాయ వస్తుంది. హనుమాన్ ఫలం, లక్ష్మణ ఫలం. పూలు బాగున్నాయి అన్నీ. మన అప్పుడు తీసుకున్నాయిగా. ఇది ఒలిసల గిరిజనులు పండించే ఒలిస నూనె. ఇది మళ్ళీ అల్లం ఉంచారు అట్లా. పసుపు అదేమో ఏషియాటిక్ ఇల్లు, అది పిప్పళ్ళు. ఇదేమో ఇది ఒలిస పూలు. గిరిజనులు గుండెపోటు రాకుండా వాడేటువంటి నూనె ఒలిసలు. మన దగ్గర నైగర్ అంటారు, అయితే ఎరి నువ్వులు అంటారు మన దగ్గర. దీని నూనె కూడా మరువం. ఇది నాటల్లం, అదొక అరటి. ఇదేమో యాలకి అరటి, అదేమో గ్రాండ్ నైన్ అరటి. అంటే ప్లాంటేషన్ పెట్టారా? తెచ్చుకున్నా, వేయాలి. అయితే దీంట్లో మాత్రం బతకడానికి మార్గం ఏంటంటే ఉల్లి మొక్క, ఎల్లుల్లి మొక్కలు నాటితేనే మొక్క పెరుగుతుంది. స్ట్రాబెర్రీ కదా సార్ అది? స్ట్రాబెర్రీకి మీరు పక్కమట వేయకపోతే మొక్క బతకదు. నేను 10 సార్లు ఫెయిల్ అయినా. ఇప్పుడు చూడండి, రన్నర్స్ బతకడానికి కారణం ఏంటంటే ఇదే. దీని రసాయనం దానికి పనిచేస్తుంది. అందుకనే దానికి యాపిల్ కూడా కంపెనీ ప్లాంట్కి మనం నాటుకోవాలి. ఓహో, ఈ రెండు కాంబినేషన్ వేయాల్సిందే, వేయకపోతే అది పెరగదు. ఇదేమో ఇది చియా సీడ్స్. అయితే ఇంతే వస్తుంది కానీ మన దగ్గర కొంచెం పెద్దది వచ్చింది. చియాలో 2 రకాలు ఉన్నాయి, తెలుపు, నలుపు. ఇదేం జీవామృతం 200. మన రహస్యం ఇదే గ్రీనిష్ కొనడానికి కారణం. మీరు మొత్తం తయారు చేస్తారు. ఇది రోజు 1:10.
జీవామృతం. జీవామృతం. ఇది ఇది వచ్చేసరికి ఏమో మన బియ్యం కడిగిన నీళ్ళు అన్ని పిండి అన్ని. ఇది వచ్చేసి మాత్రం అది ఇస్ట్ల మొక్కది. ఇది వేస్ట్లు. ఈ రెండు వేస్ట్ ఆకులు కంపోస్ట్ డబ్బాలు తయారు చేసి కంపోస్ట్ డబ్బాలు. దాని నుంచి ఏమో వర్మి వాష్ అవుతుంది, వాటర్ వస్తుందిగా, అది వర్మి వాష్. ఇవన్నీ పసుపు. ఇది ఏమో వచ్చేసి మీరందరూ పసుపు పసుపు అంటారు. ఏం పసుపు చెప్పండి? ఇది పసుపా? ఓన్లీ పసుపా? కస్తూరి పసుపు. కస్తూరి పసుపు అంటే ఇది జనాలందరూ ఈ మొక్కలు చూపించి కస్తూరి పసుపు అన్నారు. కస్తూరి పసుపు అది కాదు. ఇది అవును. ఇది నల్ల అల్లం. నల్లల్లం. ఇదేమో అక్కడది ఏది మన నమ్మసింగ్ అరకు అరకు పసుపు. ఇది వచ్చేసరికి ఏమో సుగంధ పసుపు. మా ఫ్రెండ్ గోపినాథ్ దగ్గర సుగంధ పసుపు. ఇది వచ్చేసి NIPHలో ఒక వెరైటీ. ఇది వచ్చేసేమో బ్లాక్ పసుపులో గిరిజనలో వాడేది. అది వచ్చేసరికి ఏమో ఇది అంటే సీడింగ్ ఉంచారా సార్? మొత్తం 12 రకాలు ఉన్నాయి. సీడింగ్ ఉంచారు కదా. అయితే ఇది టమాటా. టమాటాలో నాటు టమాటా ఇదండి. ఈ రెండు నాటు టమాటా డిఫరెన్స్ చూడండి. ఇదేమో మన మార్కెట్ టమాటా. ఈ రెండు నాటు టమాటా ఒకటే గుర్తు. ఒక్క కాయ చూసిన తోలు పాల్చుకుంటుంది. అవును. ఇది మాత్రం ఉండదు. అది మందం ఉంటుంది. ఇది మంది. ఇది నిమ్మగడ్డి. అది వచ్చేసి ఒట్టివేరు. ఇది సోరియాసిస్ చర్మ వ్యాధులకి వాడేటప్పుడు వరి అరువాంగు అని 90 రోజుల పంట. 60 రోజులకి కంకి వచ్చేస్తే 30 రోజుల పంట. 90 రోజులు ఇది. ఇది కంప్లీట్ అజుజాలో మెంచ. ఇది ఒక రకం వంగ. అదే లిథియాంతో. మీరు ఉంచడం బాగుంది సార్. లిథియాంతో ఇది అది మనవాళ్ళు ఇచ్చింది. ఆలు కూడా వేసారు. ఇది వచ్చేసి కాసరకాయ. కాసరకాయ ఇది గిరిజన నుంచి సేకరించింది. కానీ దీనికి వాడు ఏం చెప్పిండు, ఏం చిక్కుడే అని అడిగా. 4 గిత్తులు చిక్కుడు అండి అన్నాడు. కాయ చూసినా 4 గిత్తులు వేస్తాను. 4 తక్కువ ఏ కాయ ఉండదు. 4 గింజలు. 4 గింజలు. 4 గిత్తులు చిక్కుడు అండి అన్నాడు. ఇది కాదా, ఇది చిక్కుడు పేరు చెప్పు మీకంటే మాకేం తెలియదండి. 4 గిత్తులు చిక్కుడు అండి. ఎమరుసి ఉంటుందండి అన్నాడు. గిరిజనుల నుంచి సేకరించింది. ఇదేమో గ్రీను. మీరు అన్నీ సేకరించినవే ఉన్నాయి. సేకరించినవి. ఈ దాదాపు చిన్న మొక్క కానీ 200 కాయలు కాస్తుందంటే నమ్మరు ఎవరు. ఇది కదా సార్. ఇది ఇది కొంతమంది ఏమో అలచెంత అంటున్నారు, కానీ బీన్స్ అన్ని కాదండి. ఇదే అలసంద కూడా ఉంది దీంట్లో. ఇది అలసంద. ఇది అలసంద. దీని విత్తనం వచ్చేసి తెల్లగాను నలుపు ఉంటుంది. ఇవి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి. ఓకే ఓకే ఓకే. అదే అలసంద. ఇది విత్తనానికి ఉంచారా? గ్రీన్ బీన్స్. గ్రీన్ బీన్స్ అదే విత్తనం వచ్చేసి రెడ్. ఒక 5-6 చాలనుకుంటా కర్రీకి. మన ఫ్రైడ్ రైస్ మొన్నటిదాకా అది ఉండే, ఏది ఆరకాకర ఉండే. అది కూడా దాదాపు. టమాటా నారు పోసారనుకుంటా. టమాటా నాట్ అండి. నాట్ వెయిట్. నాకు 2 మొక్కలు ఇవ్వచ్చుకో. అయితే దీంట్లో ఒక గమ్మత్తు ఏం జరిగిందంటే, ఒక మొక్క ఇరిగిపోయింది. ఆ ఇరిగిన మొక్క దాంట్లో నాటి మొక్కని ఎందుకు పారేయాలని దీంట్లో పెట్టాను. వచ్చిందిగా. ఇసుకలో పెట్టినందుకు అది బతికింది. ఇది వచ్చేసరికి ఏమో చక్రవర్తి. ఎంత బాగా ఇంట్రెస్ట్ పాములు పెంచే, పాములు రాకుండా ఇది ఉల్లి. భలే పెంచారు సార్. వచ్చేసరికి ఇది పాండవపత్తి. ఇదేమో ఈ ఆకు చెన్నంగి. ఇదేమో ఇదేమో పెద్ద యాలుక. ఇది అంటుదే గ్రాఫ్టెడ్. ఇది గ్రాఫ్టెడ్. అది గ్రాఫ్టెడ్. ఈ మిరప గ్రాఫ్టెడ్. ఓకే ఓకే. ఇది రెయిన్ లిల్లీ కానీ 3 రకాలు ఉన్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి తమలపాకు. కలర్ మాత్రం సూపర్. భలే వస్తున్నాయి సార్. మా ఇంట్లో కూడా భలే వచ్చాయి ఇవి. ఇవి తమలపాకులోనే 2 రకాలు. చిన్న చిన్న ప్లాంట్ భలే చేశారేంటి సార్ మీరు? ఎంత ఇంట్రెస్ట్గా చేశారు. ఇవేంటి? బుడబుడ్డ ఫ్లవర్స్ వస్తాయి కానీ దీనికి దాలియా కాదు. అమ్రాన్ లిల్లీ సార్. అది ఇది అమ్రాన్ లిల్లీ కదా. సేమ్ అదేనేమో. ఇది వేరు.
అది ఇది అండి మన గ్లాడియోలస్ మొక్కలు కూడా అమ్ముతున్నారు, ఉల్లిగడ్డ లాగా ఉంటాయి గ్లాడియోలస్లు అండి. ఇది కూడా ఇంతలో దుంప వస్తుంది సార్ దీనికి. ఇదేమో అన్నపూర్ణ, ఇదేమో ఇదండి, ఇది నూనెకి ఉపయోగిస్తాము. ఇది దీని పేరు వచ్చేసరికి ఇప్పుడే చెప్పి మర్చిపోయా, ఇది నూనెలో ఉపయోగించవచ్చు. ఇంకొకటి నూనెలో వేసేది సార్, ఇదే ఇది వద్దని, కేశవద్దని. ఇదే కేశవద్దని, ఆకు స్మెల్ ఉంటుంది, నోట్లో వేసుకోవచ్చు. చూడండి దీని స్మెల్ కేశవద్దని, పువ్వు బాగుంటుంది. దీని ఇత్తనం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. ప్లస్ మీరు ఇత్తనం నూనెలో వేసేది పువ్వా ఆక వేసి పట్టుకోండి, ఇత్తనాలు ఉన్నాయి మీ ఇంట్లో వేసుకుంటామా. కాదు కేశవద్దని. దీని ఇత్తనాలు చూడండి, ఇత్తనాలు వస్తాయిగా. థ్యాంక్ యూ. అసలు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు, ఆకు కూడా చాలా ఉంటుంది, నూనెలో వేసుకోవచ్చు. దీని ఆకు నూనెలో వేసుకోవచ్చు. చేదుంది. వీడియో అప్లోడ్ చేద్దామని. బా చామంతులు మాత్రం సూపర్ చూపించారు సార్. కొంచెం డిఫరెన్స్. వచ్చేసరికి రాయపూర్ నుంచి సేకరించింది, ఛత్తీస్గఢ్. దీని మొక్క వయసు వచ్చేసి 6 సంవత్సరాలు. వంగే కదా సార్? వంగగానే 6 సంవత్సరాలు. దీని పూత డిఫరెంట్, ఆకు డిఫరెంట్, కాయ డిఫరెంట్. ఇది పూత కూడా వేరు, కాయ మాత్రం డిఫరెంట్. కాయ ఇదే అదే సైజ్ అయిగా. ఇంత మించి రాలా మన దగ్గర. 5 సంవత్సరాల్లో కూడా ఇంత మించి కాయ రాలా. సూపర్. ఇది ఏమంటారు మీరు, అది వేస్తారు కదా వంగని, ఏమంటారు ఏదో చేస్తారు కదా మసాలా పెట్టి, గుత్తొంకాయ. దానికి ఎక్సలెంట్. వాయిస్ ఇవ్వండి. ఇక నేను సిహెచ్ రాంబాబు, విశ్రాంత ఉపాధ్యాయుడిని.